ఏంటి కిచెన్లో ఉన్న పాలు కొంపతీసి మీరు తాగారా? తాగాననుకో, కానీ ఆ జాజిపత్రి జలకండ ఎవరి మీదైనా పనిచేస్తుందేమో కానీ నా మీద పనిచేయదు. పాలు నేను తాగేస్తే ఇది మళ్ళీ పాల గ్లాస్ తీసుకెళ్తుందేంటి? ఆ ముసల్ది మళ్ళీ కలిపి పంపిస్తున్నట్టుంది. ఆగండమ్మా, ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సూర్య లోపలికి. శోభనం గదిలోకి వెళ్తున్న అమ్మాయిని ఆపడం పాపం. అది లోపలికెళ్తే మోక తగులుతుంది శాపం. వచ్చావా? రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? ఎక్సైట్ అయిపోకు. ఇటు అదేంటి పాలన్నీ మీరే తాగేశారు? నైట్ టైం పాలు తాగితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోతే నిన్ను చూసే గోల తప్పుతుంది. అందుకని పట్టుకో. గుడ్ నైట్. అందరూ ఎక్కడ నిలబడ్డారు? బాబు భోంచేసావా? తృప్తిగా. భోంచేసిన తర్వాత నిద్రపోవడమే కదా? అవును, అందరూ కలిసి నిద్రపోవడమే కదా. నువ్వు రా అమ్మా. నిద్ర రావట్లేదు. ఏంట్లల్లి అలా మెలికలు తిరుగుతున్నావు? పాలు పనిచేస్తున్నట్టున్నాయి. మెలకుగా ఉండి ఏం చేస్తావమ్మా? నేను ఈ హాల్లో పడుకోను. మరెక్కడ పడుకుంటావు? ఇంకో గది ఉందిగా, అక్కడ పడుకుంటాను. ఏమండి రండి. నేనా? అవును మీరే రండి. నేను రాను. నేను చెప్తున్నాను రావాలి. నేను రాను. ఇంతగా మెలుగులు తిరుగుతుందంటే మొదట కలిపిన పాలు ఇదే తాగిందన్నమాట. అమ్మా, పాలేమన్నా తాగావా? అవునండి. ఏం లేదమ్మా, ఏం లేదు. రండి. నేను రాను. లేట్ చేయకండి, రండి. నేను రానంటుంటే లలి నన్ను ఇలా బలవంతంగా తీసిపోతుందండి. లలి, పంట పండింది మనవడికి. ఈ రోజు శివరాత్రే. ఏంటి తేడాగా ఉన్నావు? తేడాగా ఏంటి? ఎప్పట్లానే ఉన్నాను కదా. కాకపోతే మత్తుగా ఉంది, కానీ కొత్తగా ఉంది. నాకింకా కొత్తగా ఉంది. నేను చెప్పాల్సిన డైలాగు నువ్వు చెప్తున్నావేంటి? ఏంటి డైలాగులతో టైం వేస్ట్ అవుతుందంటావా? మరి యాక్షన్లో దిగిపోదామంటారా? బాగున్నావే. పెళ్ళైన తర్వాత కాస్త ఒళ్ళు చేసావు అనుకుంటా. ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే చెప్పండి, ఏం చేయమంటారు? మన ఇంటికి వెళ్ళిపోదాం. రేపు వెళ్ళిపోదామా? చెప్పండి. ఏమైందండి మీకు? అదే తెలియడం లేదు, కానీ ఏదో. ఏంటి అది అది ఏది? యాక్చువల్గా
నువ్వంటే నాకు ఇష్టం లేదు. బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలం అయ్యాం కదా, మీ అందుకే వ్యవహారం ఏదో తేడాగా ఉంది. బుద్ధిగా పడుకోండి. నిద్రపోవటానికి వచ్చింది. మరేం చేస్తారు? ఏంటిది కట్టేసి ఉందేంటి? నేనే కట్టేశాను. అంటే ఇలా నా చేతులు కట్టేసి నన్ను బలవంతంగా లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? మా అక్కను పిలుస్తాను. పిలవండి. వస్తే రాత్రి మీరేం చేశారు, ఎందుకు మిమ్మల్ని ఇలా కట్టేయాల్సొచ్చిందో ఆవిడకు క్లారిటీ వస్తుంది. రాత్రి నేనేం చేశాను? ఏం తెలియనట్టు వద్దు వద్దు అంటున్నా. అసలు ఆగితేనా? అమూల్ బేబీ అనుకున్నాను కానీ మీరు మంచి రొమాంటిక్ ఫెలోనే. అవునా? నువ్వు చెప్పే వరకు తెలీదు మరి. రాత్రి నువ్వు వద్దు వద్దంటే ముద్దు ముద్దు అని నేను నీ మీద పడిపోయాను. మరి ఆ నా బారి నుండి తప్పించుకోలేక నా అవస్థలు పడ్డావు. అవును, నువ్వు పరిగెడుతూ ఉంటే నేను నీ వెంట పడుతూ తిరిగాను కదా. ఏదో మైకల్లో చేసావనుకున్నాను గాని అంతా గుర్తుందే. ఆపవే నువ్వు నీ బిస్కెట్లేడాలు. నేనంట దీని వెంటబడ్డానంట, నన్ను ఆపలేక ఇలా కట్టేసిందంట. ఓ పెద్ద అందగత్తే మరి నువ్వు నీ ఓ రక్షణ. అయితే నమ్మరా? అస్సలు నమ్మను. కొంచెం కూడా? ఇంచు కూడా నమ్మను. అయితే ఈ వీడియో చూడండి. ఏంటి టిక్ టాక్ వీడియోనా? మీరు యాక్ట్ చేసిన రొమాంటిక్ వీడియో. అవ్వా అవ్వా ఏంట ఇది? తమరి రాసలీలలు. ఇలా చేశానా? హౌ? ఎలా? నన్నడుగుతారేంటి? మీకే తెలియాలి. నేను తెచ్చిన పాలు తాగి నిద్రపోతాను అన్నారు. నన్ను నిద్రపోనివ్వకుండా చెయ్యాలి అనుకున్నారు. చూసారుగా ఎలా నా వెంట పడ్డారు. అయితే ఈ మిస్టేక్ ఆ పాల వల్లనే జరుగుంటుంది. నన్ను లొంగ తీసుకోవడానికి నువ్వే ఆ పాలలో ఏ మత్తు మందు కలిపావు. లొంగ తీసుకోవాలనుకున్న దాన్నైతే వెంట పడుతున్న మిమ్మల్ని ఎందుకు ఆపుతాను? ఇలా ఎందుకు కట్టేస్తాను? అది పాయింటే. అది సరే గాని వీడియో ఎందుకు తీసావు? మీ అక్కకి చూపిద్దామని. మా తమ్ముడికి నువ్వంటే ఇష్టం లేదు, వాడు అమాయకుడు,
వాడిది మా పెంపకం అని అన్నారు కదా. ఈ వీడియో చూస్తే మీరేంటో వాళ్ళకి పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ పని మాత్రం చేయకే, నీకు దండం పెడతాను. ఏంటి అలా చూస్తున్నావు? దండం పెడతానన్నారు కదా, పెట్టట్లేదేంటా అని. చేతులు ఇలా కట్టేస్తే ఎలా పెడతాను? పుచ్చి కదూ, మా బంగారం కదూ, మా రౌడీ బేబీ కదూ, కట్లిప్పేవే. మీ అక్కని పిలవండి, ఆవిడొచ్చి విప్పుతుంది. నేను ఇలా చేశానని తెలిస్తే కట్లిప్పడం కాదు, నా పీక కొరికి చంపేస్తుంది. కట్లిప్పవే. మళ్ళీ వచ్చి విప్పుతాను. ఏయ్ ఏయ్ సై సై. చిన్నప్పుడు సూర్యకాంతం అని పేరు పెట్టి నవ్వుకున్నాను. ఇప్పుడు నేను నీకు తాళి కట్టి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. ఆడుకుంటున్నావు కదే. ఈయనేంటి ఇక్కడ పడుకున్నాడు? ఏమండి ఏమండి ఏమండి, లేవండి. మళ్ళీనా? మళ్ళీయా? ఏం మాట్లాడుతున్నారు? లేవండి, వినిపిస్తుందా? లేవమంటుంటే. ఏంటా అవతారం? ఏమవుతారు? ఆ మొహం మీద ముద్దులేంటి? నీ పెదాల ముద్దర్లు. మరి వంటి మీద ఘాట్లు? నీ చేతి గోళ్ళ గుర్తులు. పెదవి ముద్రలో గోళ్ళు ఘాట్లునా? ఏం మాట్లాడుతున్నారు? ఏమి తెలియనట్టు మాట్లాడతావేంటి లల్లి? రాత్రంతా రచ్చరచ్చ చేసావుగా. నేనా? నా వాలకం గురించి అడుగుతున్నావు. నీ వాలకం ఎలా ఉందో ఒకసారి అద్దంలో చూసుకో. రాత్రి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాం. ఈ ఏజ్ లో కూడా నీలో ఎంత ఓపిక ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లల్లి. నేను అసలు అలా ఎలా? నిజంగా చేశానా? మామూలుగా కాదు, భోజనాల్లో వేస్తారే అప్పడం, దాన్ని నలిపినట్టు రాత్రంతా నువ్వు నన్ను వాళ్ళు పాలల్లో ఏదో మందు కలిపానని చెప్పారు. అయినా మొత్తంలో నేను రెచ్చిపోతుంటే ఆగమని చెప్పొచ్చు కదా. నాకు డైలాగులు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చావు? లిప్ టు లిప్ లాక్ చేసావు కదా. లల్లి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్లు పెట్టడం కాదు, పొయ్యి వెలిగించి మిమ్మల్ని కూర్చోపెడతాను. బతుకు నాశనం చేశారు. లల్లి అలా వెళ్ళిపోకే, బయట ఎవరైనా చూస్తే జడుచుకుంటారు. అమ్మ పూర్ణిమ, అమ్మ ప్రగతి, ఎక్కడమ్మా? అల్లుడు, ఏంటమ్మా మీరు ఇంకెలా కూర్చున్నారండి? ఏం చేయమంటారు నాన్న? ఏం చేయడం ఏంటమ్మా? సూర్య వాళ్ళు వచ్చేస్తున్నారు. వస్తుందేమైనా విక్టోరియా మహారాణా ఎదురు వెళ్లి హారతులు పట్టడానికి? ఈ ఇంటి మహారాణమ్మా, నా కోడలు. ఓహో,
కోడలొచ్చేసరికి కూతుర్లో చేదైపోయారనమాట. ఎంతైనా సొంతం సొంతమే కదా. ఈ ఇంటికి వారసుడు నిచ్చేది ఆవిడ, వంశం నిలబెట్టేది ఆవిడ. అంటే మేమేం కామా? మా మీద ప్రేమ పోయిందా? ఆ? ప్రేమ ఉండబట్టే కదమ్మా పెళ్ళైన అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండగలుగుతున్నారు. మావయ్య, ఏంటి ఇవాళ మీ నోటి నుంచి కాస్త సౌండింగ్ వస్తుంది? నా కోడలు వస్తుందయ్యా. ఇక నుంచి సౌండ్ కాదు, రీ సౌండే. త్వరగా కానివ్వండి, తను రాగానే హారతి పట్టాలి. ఈ ఇంట్లో తనకి ఏ లోటు కలగకూడదు. తను వచ్చిన తర్వాత అప్పుడిస్తా అసలు ట్విస్ట్. ఏంటి మావయ్య ట్విస్ట్? ట్విస్ట్ అంటేనే ముందు రివీల్ చేయండి అని అర్థం. చెప్పమంటావా? వద్దులేండి. కాండి కాండి. ఏంటే పూర్ణి, నాన్న ట్విస్ట్ అంటున్నాడు? కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే కూతుళ్ళని పెట్టే బేడా సర్దుకొని అత్తారింటికి బయలుదేరమంటాడేమో. తమ్ముడు పద. ఆగండి. ఏంటి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు? వెళ్ళక మరేం చేయమంటారు? అమ్మాయి కూడా తోడు రావాలి కదా. వస్తుందిలేండి. వస్తుందిలే అని నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఆడపిల్లకి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి రావాలంటే అడుగు వేయటం ఎంత కష్టమో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా నీకు కనిపించినంత దూరంగా వెళ్తున్నానా? ఊళ్ళోనే కదా ఉండేది. ఊరుకోమంటుండే. ఇలా చూడు, చూడమంటుంటే. పిచ్చమ్మా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు, ఆనందపడ్డాం. కన్న కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం కన్న వాళ్ళ బాధ్యత. ఒక బాధ్యత తీరిందని ఆనందపడాలి. పైగా ప్రతిరోజు నీకు నా వల్ల టార్చరేగా.
షెడ్డు కట్టేసి రాత్రి 11, 12 గంటలకి ఇంటికి రావడం, నా కోసం భోజనం చేయకుండా నిద్ర మానుకొని కర్ర పట్టుకొని గుమ్మం దగ్గర నువ్వు ఎదురు చూడ్డం, ఇక మీద అవన్నీ ఉండవు కదా. ఇక నుంచి నా కోసం ఎదురు చూడక్కర్లేదు, నిద్ర మానుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యాపీనే కదా? ఆరోగ్యం జాగ్రత్త. అస్తమానం పొయ్యి దగ్గరే ఉండొద్దు. నాన్న ఫోటో ముందు ప్రతిరోజు దీపం వెలిగించు. నాయనమ్మా, ఏంటి నన్ను ఓదార్దాం అనుకుంటున్నావా? నేనే మీ అమ్మలాగా ఏడవను. ఈ నిర్మల అంటే ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ ఫన్నీస్. ఈ నాలుకకు సెంటిమెంట్ డైలాగ్స్ రావు, కన్నీళ్లు రావు.